ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో జరిగిన బోండీ బీచ్ ఉగ్రదాడి నిందితుడు సాజిద్ అక్రమ్కు హైదరాబాద్ మూలాలు ఉన్నట్టు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది. కాల్పుల తర్వాత జరిగిన దర్యాప్తులో సాజిద్ అక్రమ్ వద్ద భారత పాస్పోర్ట్ ఉన్నట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. అతడు హైదరాబాద్ నుంచి పాస్పోర్ట్ పొందినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్లో ఉగ్ర లింకులు బయటకు రావడంతో భద్రతా దళాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. నిందితుడు సాజిద్ అక్రమ్ 1998లో విద్యార్థి వీసాతో ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడ యూరోపియన్ యువతి వెనేరా గ్రోసోను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, నవీద్ అక్రమ్ కుమార్తె ఉన్నారు. వీరిద్దరు కూడా ఆస్ట్రేలియా పౌరులుగా ఉన్నారు. సాజిద్ అక్రమ్ మాత్రం భారత పాస్పోర్టును ఉపయోగిస్తుండడం గమనార్హం. హైదరాబాద్లో అతడికి తక్కువ సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలోనే ఎక్కువ కాలం నివసించిన అతడు 4 సార్లు మాత్రమే భారత్కు వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ వెళ్ళినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. హైదరాబాద్లో ఉన్నప్పుడు సాజిద్కు ఎలాంటి నేర చరిత్ర లేదని అతడి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్లు తెలిపారు. ఈ కాలంలో అతడు కుటుంబ ఆస్తుల వ్యవహారాల కోసమే హైదరాబాద్కు వచ్చినట్లు తెలంగాణ డీజీపీ కార్యాలయం వెల్లడించింది. సిడ్నీలో ఆదివారం బోండీ బీచ్లో యూదులు హనుకా ఉత్సవం జరుపుకుంటుండగా సాజిద్ అక్రమ్, అతడి కుమారుడు నవీద్ అక్రమ్ విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సాజిద్ హతమయ్యాడు. నవీద్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడి వెనుక సాజిద్ అక్రమ్తో పాటు నవీద్ అక్రమ్కు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతో సంబంధాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు.